హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము హిందూ ఎడిటోరియల్ ఇది ఆగస్టు 2024ది తీసుకున్నాము. సో ఈ ఎడిటోరియల్ మీకు ఒకవేళ యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీకు చెప్పండి, అంటే మీకు ఇది ఎంతవరకు యూజ్ అవుతుంది, ఎస్ మేడం ఇది యూజ్ అవుతుంది లేదంటే యూజ్ అవ్వట్లేదు, అలాంటిది ఏదైనా మీ ఫీడ్బ్యాక్ ఉంటే అది కూడా నాకు ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఓకే, విల్ స్టార్ట్. అబిడ్ బై అంటే ఏంటి అంటే దేనికన్నా కంప్లై అయి ఉండడము, అదియర్ అయి ఉండడము. చూడండి, అబిడ్ బై అనేది ఒక వర్బ్, కంప్లై విత్, అదియర్ టు అండ్ కంఫర్ట్ టు, ఫాలో. సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే అబిడ్ బై అంటే ఫాలో అవ్వడము, వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి వాళ్ళకి అనుసంధానంగా తిరగడం అంటారు చూడండి, దాన్ని అబిడ్ బై అంటారు. నెక్స్ట్ చార్జ్ అంటే ఇది మన బస్ ఛార్జ్ అలాంటిది కాదు. ఇక్కడ చార్జ్ అనేది ఏంటంటే అక్యూజేషన్ ఆర్ అలిగేషన్ ఆర్ ఇండిక్ట్మెంట్. ఇది క్రిమినల్ ఛార్జ్ పడింది తన పైన అంటారు కదా, అలాంటిది అనమాట. నెక్స్ట్ క్రెడిబుల్ అంటే ఏంటి అంటే యాక్సెప్టబుల్, నమ్మదగినది అంటారు చూడండి, అలాంటిది. యాక్సెప్టబుల్, ట్రస్ట్ వర్తీ, రిలయబుల్ అండ్ డిపెండబుల్, బిలీవబుల్, నమ్మదగినది అంటాం కదా అది. ప్లాజిబుల్, రీజనబుల్, ఇవన్నీ దానికి సినోనిమ్స్ అన్నమాట. నెక్స్ట్ టెయింట్ అనేది ఏంటి అంటే ఏదన్నా డ్యామేజ్ అయిపోయింది, స్పాయిల్ అయిపోయింది అంటాం చూడండి, దాన్ని టెయింట్ అంటాము. టెయింట్ అంటే టార్నిష్, కరప్ట్ అయిపోయింది, డ్యామేజ్ అయిపోయింది అలాంటిది. మార్, డ్యామేజ్, విషేట్, స్టెయిన్, బ్లెమిష్, ఇవన్నీ దానిలోనే వస్తాయి. నెక్స్ట్ కంప్లైంటెంట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక కోర్టులో కేసు నడుస్తుంది అనుకోండి, ఎవరైతే కంప్లైంట్ చేశారో అతన్ని కంప్లైంటెంట్ అంటారు, కంప్లైంట్ చేసిన అతన్ని. సో లిటిగేటర్, అపీలెంట్, క్లెయిమెంట్, ప్లెయింటిఫ్, కేసు వేసిన అతను. కంప్లైంటెంట్ అంటే కేసు వేసిన అతను. ప్రాసిక్యూషన్ అంటే కోర్ట్ కేసు, టేక్ టు కోర్ట్, బ్రింగ్ ఎన్ యాక్షన్ అగేన్స్ట్, దేనిపైన మన కేసు వేసినాం అంటే ఏంటి, దేనిపైన వేస్తాం కదా, ఏదైనా ఇష్యూ పైన, ఏదైనా సిచ్యువేషన్ పైన అలాంటివి. అండ్ టేక్ లీగల్ యాక్షన్ అగేన్స్ట్ అక్యూజ్ ఆర్ చార్జ్, లీగల్ యాక్షన్ తీసుకోవడం అనమాట. నెక్స్ట్ పొలిటికో లీగల్ అనేది ఇది ఒక అడ్జెక్టివ్ రిలేటింగ్ టు పొలిటికల్ అండ్ లీగల్ సిస్టమ్ అంటే మన కోర్టుకి సంబంధించింది. దిస్ ఈజ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ అంటాం, అంటే చాలా ఇంపార్టెంట్ అనేసి. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఫస్ట్ ఆఫ్ ఆల్, అబోవ్ ఆల్, అల్టిమేట్లీ, బేసికల్లీ, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. మనం అంటాం కదా, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ యూ డూ దిస్ వన్ అంటాం కదా, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పడం అనమాట. ఇదంతా లా రిలేటెడ్. ప్రాసిక్యూషన్, లీగల్ యాక్షన్, లీగల్ ప్రొసీడింగ్స్, లీగల్ కేస్. సర్వింగ్ అంటే ఏంటంటే ఫంక్షనింగ్, కరెంట్ ఎగ్జిస్టింగ్, ప్రజెంట్ ఆర్ ఇంక్యుబెంట్. సర్వింగ్ అథారిటీ అంటే ఎవరైతే పవర్లో ఉన్నారో, ఎవరైతే సర్వ్ చేస్తున్నారో, మేబీ ఒక పొజిషన్లో ఉండి సర్వ్ చేస్తున్నారో వాళ్ళనమాట. నెక్స్ట్ కాంట్రరీ. మనం ఏదో చెప్తున్నాము, దానికి కాంట్రరీ టు దట్ అంటే దానికి అపోజిట్గా, దానికి అగెయిన్స్ట్గా. అపోజింగ్, కాన్ఫ్లిక్టింగ్, కాంట్రడిక్టరీ, డిఫరింగ్, క్లాషింగ్ అండ్ ఇన్కన్సిస్టెంట్. ఎయిడ్ అండ్ అడ్వైజ్, ఇది యాక్చువల్లీ ఒక ఫ్రేజ్. ఎయిడ్ అండ్ అడ్వైజ్ అనేది ఇది అసిస్టెన్స్, సపోర్ట్. ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే క్యాబినెట్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే సింపుల్ లాంగ్వేజ్లో క్యాబినెట్, ఇంకా మనం ఎక్కువ ఎలాబొరేటెడ్గా వెళ్ళనక్కర్లేదు. నెక్స్ట్ కాన్ఫ్లిక్ట్ అంటే తెలుగులో మనం అంటామా గొడవలు, క్వారెలింగ్స్, డిస్ప్యూట్స్ అలాంటివి వస్తాయి. సో డిస్ప్యూట్, క్వారెల్, ఫ్రిక్షన్, స్ట్రైఫ్, క్లాష్, డిసగ్రిమెంట్, డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్. ఆబ్వియస్లీ కదా, డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్, నా ఒపీనియన్ ఒకటి ఉంది, వీళ్ళ ఒపీనియన్ ఒకటి ఉంది. సో ఇద్దరు ఒపీనియన్స్ సేమ్ అవ్వనప్పుడే అప్పుడు గొడవలు వస్తాయి. దట్ ఈస్ అ కాన్ఫ్లిక్ట్. రిట్ పిటిషన్ ఎప్పుడు వేస్తారంటే ఫండమెంటల్ రైట్స్కి ఏదన్నా తేడా జరుగుతుంది, ఫండమెంటల్ రైట్స్ని మిస్ అవుతున్నాం అన్నప్పుడు రిట్ పిటిషన్ వేస్తారు. చూడండి, అండ్ అప్లికేషన్ టు కోర్ట్ ఫర్ రిట్, ఫార్మలీ రిటర్న్ ఆర్డర్. రిట్ అంటే ఇక్కడ రిటర్న్ ఆర్డర్ వెన్ ఎనీ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ ఆర్ వయలేటెడ్. ఫండమెంటల్ రైట్స్ని వయలేట్ చేసినప్పుడు రిట్ పిటిషన్ వేస్తారనమాట.
సాట్ అంటే ఏంది? సీక్. సీక్కి థర్డ్ ఫామ్ ఇది SEAK, ఇదే కదా. సీక్కి థర్డ్ ఫామ్ సాట్. సీక్, సాట్, సాట్ అంటే ట్రై, ఎయిమ్, అటెంప్ట్. హైలైట్ ఏదైనా హైలైట్ చేయడం. హైలైట్ అంటే హైలైటర్ అనొచ్చు, అలా అని కూడా. నెక్స్ట్ ఏంటంటే హైలైటర్. హైలైట్ అంటే ఏంటి? ఏదైనా పాయింట్ని కానీ ఇష్యూని కానీ అందరికీ తెలిసినట్టుగా హైలైట్ చేయడం. సో ఎంఫసైజ్, అండర్స్కోర్, అండర్లైన్, అసెంచుయేట్, పాయింట్ అప్, కాల్ అటెన్షన్, దానిపైన అటెన్షన్ తీసుకురావడము, అటెన్షన్ టు ఆర్ ఫోకస్, అటెన్షన్ ఆన్, దేనిపైన ఫోకస్ చేయడం, అటెన్షన్ పే చేయడం. బౌండ్ టు, యు ఆర్ బౌండ్ టు డూ సర్టన్ థింగ్స్ అంటాం కదా, అలాంటివి. సర్టన్, ష్యూర్, వెరీ, లైక్లీ ఆర్ గ్యారంటీడ్. బౌండ్, యు ఆర్ బౌండ్ టు డూ దాట్ అంటే యు ఆర్ గ్యారంటీడ్ టు డూ దాట్, అలాంటిది అనమాట. కంపల్సరీ చేయాలి అనేసి. శాంక్షన్, గవర్నమెంట్ ఇది శాంక్షన్ చేసింది, గవర్నమెంట్ అది శాంక్షన్ చేసింది, సెంట్రల్ గవర్నమెంట్ ఇది చేసింది, స్టేట్ గవర్నమెంట్ ఇది చేసింది అంటారు కదా, అలాంటిది అనమాట. అప్రూవల్, సపోర్ట్, యాక్సెప్టెన్స్. ప్రిసిడెంట్. ప్రిసిడెంట్ అంటే ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇది దీనికి ప్రెసిడెంట్, ఇది దీనికి ఫార్మర్. ఫస్ట్ వన్ ఫార్మర్, సెకండ్ వన్ దీనికి ఇది మళ్ళీ ఒకసారి చెప్తాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు ఇది రెండు ఉన్నాయనుకోండి, దీనికన్నా ముందు ప్రెసిడెంట్, ఇది ప్రెసిడెంట్ టు దీనికి ఇది ప్రెసిడెంట్, దీనికి ఇది ఫార్మర్, ఇది ఫార్మర్, దీనికి ఇది ఫార్మర్ ఫస్ట్. ఇది ప్రెసిడెంట్ ఎప్పుడవుతుంది? ఇది ముందుకు వెళ్తున్నప్పుడు దీని వెనకాల ఉన్నది కాబట్టి ప్రెసిడెంట్. చూడండి, ఏ పాస్ట్ యాక్షన్ ఆర్ ఈవెంట్ ఆర్ డిసిషన్ దట్ ఈస్ సీన్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ లాగా దాన్ని చూసారు ప్రెసిడెంట్. దాన్ని ప్రీవియస్ ఎగ్జాంపుల్, ప్రీవియస్ ఇన్స్టెన్స్, ప్రయర్ ఇన్స్టెన్సెస్, ప్రీవియస్ కేస్, ముందుది అనమాట. నెక్స్ట్ అరైవేట్. అరైవేట్ అంటే రీచ్ ఎట్. అరైవేట్ అంటే రీచ్ ఎట్, అక్కడికి రీచ్ అవ్వడం, అక్కడికి చేరుకోవడం. రీచ్, మేక్, శాంక్షన్, డ్రాప్, ఎండోర్స్, ఎ డెసిషన్. నెక్స్ట్ బయాస్ అంటే ఏంటి అంటే మనం ఇది అంటామా, ఒకరికి ఎక్కువగా ఒకరికి తక్కువగా అన్యాయం చేయడం అనమాట, అలాంటిది. ఒకరికి ఫేవర్గా చేయడం, ఇంకొకరికి అన్ఫేవరిజం చూపెట్టడం, అలాంటివి ఉంటాయి చూడండి, అలాంటివి. ప్రిజుడైస్, పార్టిసన్షిప్, ఫేవరిటిజం, అన్ఫేర్నెస్. ఫేర్నెస్ అంటే అందరినీ ఈక్వల్గా చూడడం, అన్ఫేర్నెస్ అంటే ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అలా చూడడం. వన్ సైడెడ్నెస్, ఒకరికి ఫేవర్ చేయడం, మిగతా వాళ్ళని పట్టించుకోకపోవడం. నెక్స్ట్ మెటీరియల్. మెటీరియల్ అంటే దిస్ ఈజ్ నాట్ మెటీరియల్ అంటాం. దిస్ ఈజ్ నాట్ మెటీరియల్ అంటే ఇది మెటీరియల్ కాదని కాదు, చాలా తక్కువ వాల్యూది, ఇందులో కన్సిడర్ చేయదగింది కాదు, అలాంటిది అనమాట. ఇన్ఫర్మేషన్, డేటా, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. మెటీరియల్ అంటే ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, డేటా ఉండొచ్చు, ఫ్యాక్ట్స్ ఉండొచ్చు, ఫిగర్స్ ఉండొచ్చు, ఎవిడెన్స్ ఉండొచ్చు, పర్టికులర్స్ ఉండొచ్చు, డీటెయిల్స్ ఉండొచ్చు. సజెస్ట్ అంటే తెలుసు, ఇది ఒక వర్బ్, ఇండికేట్ చేయడము, పాయింట్, సిగ్నల్, సిగ్నిఫై, డినోట్. నెక్స్ట్ పాసిబిలిటీ. ఇది పాసిబిలిటీ ఉంది ఆ వర్క్ చేయడానికి, లేదంటే లేదు అని చెప్తాం కదా, అలాంటిది. ఛాన్స్, లైక్లీహుడ్, పాసిబిలిటీ. సెలెక్టివ్ అంటే 10 ఉన్నాయి అనుకోండి, అందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం కదా, సెలెక్టివ్ వన్. ఏదో ఒక బేసిస్ పైన సెలెక్ట్ చేసుకుంటాం, ఈ బేస్ పైన ఇది తీసుకుంటున్నాం అని చెప్పడానికి. పర్టికులర్ వన్, పిక్ చేసుకుంటున్నారు, చూజ్ చేసుకుంటున్నారు. అండ్ డిస్క్రిమినేటింగ్, ఒకదాన్ని తీసుకొని మిగతా దాన్ని తీసుకోకుండా పక్కన పెట్టారు, సెలెక్టివ్. పర్స్యూ అంటే ఏంటి అంటే ఐఎమ్ పర్సూయింగ్ మై MBA, ఐఎమ్ పర్సూయింగ్ మై గ్రాడ్యుయేషన్, ఐఎమ్ పర్సూయింగ్ మై ఇంటర్మీడియట్ అని చెప్తారు కదా, అంటే నేను ఐఎమ్ ఎంగేజ్డ్ ఇన్ దాట్. సో ఎంగేజ్, కండక్ట్, టేక్ పార్ట్ ఇన్ ఎనీ యాక్టివిటీ. నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్. కోర్స్ ఆఫ్ యాక్షన్ అంటే డ్యూరింగ్ ద లో అలాంటిది వస్తుంది అనమాట. అమిడ్, ఇన్ ద మిడిల్ ఆఫ్ ఆర్ డ్యూరింగ్. నెక్స్ట్ ట్రయల్ అనేది కోర్టుకి ఎక్కువ యూజ్ చేస్తారు. కోర్టు కేసు, లా సూట్, హియరింగ్, ఇంక్వైరీ, లీగల్ ప్రొసీడింగ్స్ అండ్ లీగల్ యాక్షన్. ట్రయల్ కోర్ట్, ఏ కోర్ట్ ఆఫ్ లా వేర్ cases are tried at first.
Try means to investigate and decide a case in a formal trial. ఇది ట్రయల్ కోర్ట్. నెక్స్ట్ డెఫర్. ఈ డిఫర్ అంటే ఏంటి? డిఫరెంట్ అనేసి, డిఫరెంట్ అవ్వడము, ఒకరు ఒకటి చెప్తే ఇంకొకరు ఒకటి చెప్పడం అలాంటిది. ఇది ఈ డిఫర్. కానీ ఇక్కడ ఇది డిఫర్ అనే చదువుతారు. డిఫర్ అనేది స్టే, సస్పెండ్ చేయడం, షెల్ ఆర్ పుట్ ఆఫ్ అండ్ పోస్ట్పోన్. ఇప్పుడు కాదు తర్వాత చేస్తాము అంట చూడండి. డెఫర్ పోస్ట్పోన్ చేయడం. పుట్ ఆఫ్ ఇది కూడా ఒక ఫ్రేజల్ వర్బ్. పుట్ ఆఫ్ అన్న కూడా పోస్ట్పోన్. పోస్ట్పోన్ రైట్. నెక్స్ట్ ప్రిసిపిటేట్. ప్రిసిపిటేట్ ఇది ఒక అడ్జెక్టివ్. హ్యాస్టీ, ర్యాష్ అన్న హ్యాస్టీ అన్న ఒకటే. హర్రీడ్, రష్డ్, సడన్ అండ్ యాంటిసిపేటెడ్ అంటే యాక్సిడెంటల్ టైపు, అనుకోకుండా జరిగిపోయింది, ఫటాఫట హరిబరిలో జరిగిపోయింది అంటాం చూడండి, అలాంటిది కూడా వస్తుంది. నెక్స్ట్ ఇన్ ద కోర్స్ ఆఫ్ అంటే డ్యూరింగ్ దట్ పీరియడ్. ఇన్ ద కోర్స్ ఆఫ్ అంటే డ్యూరింగ్ దట్ పీరియడ్ ఆఫ్ టైమ్, డ్యూరింగ్ ద ఎంటైర్ టైమ్, ఎట్ ద సేమ్ టైమ్, ఎట్ ద టైమ్, ఫర్ ద టైమ్ బీయింగ్, ఆల్ ద వైల్. ఆల్ ద వైల్ అన్న కూడా, ఇన్ ద కోర్స్ ఆఫ్ అన్న కూడా సేమ్. అక్విజిషన్ అంటే అబ్టైన్ చేయడము, అక్వైరింగ్, ప్రొక్యూరింగ్, అప్రోప్రియేషన్. అక్విజిషన్ అంటే ఏదైనా అక్వైర్ చేసుకోవడం. ఇప్పుడు ఒక కంపెనీ ఇంకొక కంపెనీని అక్వైర్ చేసుకుంది, అదే దాన్ని తీసేసుకుంది. అక్వైర్, ఇదేదో ఉంది, ఇది కంపెనీయే, ఇది కంపెనీ బి, ఇది వచ్చి దీన్ని అక్వైర్ చేసేసుకుంది అంటే ఇట్లా కంట్రోల్లోకి తీసేసుకుంది. కంట్రోల్లోకి ఎప్పుడు తీసుకుంటాం మనము? దాన్ని పర్చేజ్ చేసినప్పుడు, దాన్ని తీసుకున్నప్పుడు చేస్తాము. సో అబ్టైనింగ్, అక్వైరింగ్, ప్రొక్యూరింగ్ అంటే కూడా బై చేయడం, బై, పర్చేజ్ అలాంటివన్నీ దీనికి వస్తాయి. రైట్. నెక్స్ట్ అలిగేషన్స్ అంటే అక్యూజేషన్స్, చార్జ్, ఇండిక్ట్మెంట్. అదే క్రిమినల్ కేసులు అలాంటివి అంటాం చూడండి, అలానే ఇండిక్ట్మెంట్. నెక్స్ట్ ఇన్ దిస్ రిగార్డ్ అంటే రిలేటింగ్ టు దిస్ వన్, రిలేటింగ్ టు సంథింగ్. ఏ పాయింట్ కావచ్చు, ఒక ఇష్యూ కావచ్చు, మ్యాటర్ కావచ్చు, టాపిక్ కావచ్చు. యూ హ్యావ్ జస్ట్ మెన్షన్. ఏదో మీరు మాట్లాడుతున్నారు, దానికోసం మాట్లాడుతున్నప్పుడే దానికోసమే అని చెప్పాలన్నప్పుడు ఇన్ దిస్ రిగార్డ్, దీనికోసమే అని. అలా తరో అంటే ఏంటి అంటే కంప్లీట్, టోటల్, ఎంటైర్, కంప్లీట్, టోటల్, రిగోరియస్, ఇన్ డెప్త్, డీటెయిల్డ్, ఎక్స్టెన్సివ్ అండ్ ఇంటెన్సివ్. నెక్స్ట్ జ్యుడిషియల్ ఇంక్వైరీ. జ్యుడిషియల్ అంటే కోర్టుకు సంబంధించింది. ఇది ఎంక్వైరీకి తేడా తెలుసా మీకు? ఇంక్వైరీ అండ్ ఎంక్వైరీ. ఇంక్వైరీ అంటే ఇది ఇన్వెస్టిగేషన్ చేయడం టైపు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అంటాం కదా, అలాంటి టైంలో ఎంక్వైరీ అంటే ఏంటి? మనము రైల్వే స్టేషన్కి వెళ్ళేసి ఎంక్వైరీ చేస్తాం, ఏ ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ పైన వస్తుంది, ఏ టైంకి వస్తుంది, అలా ఎంక్వైరీ చేస్తామా, అది ఎంక్వైరీ. పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసేది ఎంక్వైరీ. ఇన్డెప్త్గా చేస్తారు కదా. ఇప్పుడు ఏదైనా మర్డర్ జరిగింది, ఏదైనా జరిగింది అంటే ఎప్పుడు జరిగింది, ఇక్కడ మొత్తం ఇన్డెప్త్గా చేస్తారు కదా, అది అన్నమాట. నెక్స్ట్ ఫర్ నౌ అంటే ఇప్పుడు, ఫర్ ద టైమ్ బీయింగ్ అన్నట్టు. ఫర్ ద టైమ్ బీయింగ్, ఫర్ ద ప్రజెంట్, ఫర్ ద మూమెంట్, ఇప్పుడు కోసం ఫర్ నౌ అంటే. ఇన్ లియూ ఆఫ్ అంటే ఇన్స్టెడ్ ఆఫ్. ఇన్స్టెడ్ ఆఫ్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ ఫర్. ఇన్స్టెడ్ ఆఫ్ అంటే ఇది కాకుండా ఇది. ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ క్లాస్ యూ గో ఫర్ దట్ క్లాస్, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ క్లాస్ యూ కమ్ ఫర్ దిస్ క్లాస్ అంటే అది కాకుండా ఇది, అది ఇన్స్టెడ్ ఆఫ్ అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్, యాజ్ అన్ ఆల్టర్నేటివ్ ఫర్, యాజ్ ఏ రీప్లేస్మెంట్ ఫర్, ఇన్ ఎక్స్చేంజ్ ఫర్, ఇన్ ప్లేస్ ఆఫ్, దీని ప్లేస్లో అది అని దాని అర్థం. నెక్స్ట్ అమౌంట్ టు అంటే ఏంటంటే ఈక్వల్ టు. చూడండి, బి ఈక్వల్ టు, బి ఈక్వివాలెంట్ అన్న కూడా సేమ్, ఈక్వల్ అన్నట్టే. బి టాంటమౌంట్ టు ఆర్ రిప్రజెంట్. నెక్స్ట్
హ్యావ్ టు డూ విత్, హ్యావ్ ఎనీథింగ్ టు డూ విత్ అంటే ఇక్కడ చూడండి ఇది ఒక ఫ్రేజ్. బీ రిలవెంట్ టు, బేర్ అపాన్, హ్యావ్ ఏ బేరింగ్ ఆన్, పర్టైన్ టు, రిలేట్ టు డీల్ విత్ ఆర్ బీ కన్సర్న్డ్ విత్. దేనైనా డీల్ చేయడము, దేనైనా కన్సర్న్ చేయడం. కన్సర్న్ అంటే దాన్ని కన్సిడర్ చేస్తూ అది నా కన్సర్న్ అంటాం కదా, అది నా ప్రాబ్లం, అది నా ఇష్యూ, అలాంటిది అనమాట. సో దీన్ని ఇది వెహెమెంట్లీ ఇది ఒక అడ్వర్బ్. ఇంటెన్సివ్లీ, ఫియర్స్లీ, ఫోర్స్ఫుల్లీ, సివియర్లీ. నెక్స్ట్ రిపీటెడ్లీ, ఏదైనా వర్క్ని మనం రిపీటెడ్గా చేస్తుంటాం కదా, ఫ్రీక్వెంట్గా చేస్తుంటాం కదా, అది అనమాట. ఫ్రీక్వెంట్లీ, అగైన్ అండ్ అగైన్, ఇన్వేరియబుల్లీ, కాన్స్టెంట్లీ, రెగ్యులర్లీ అండ్ కన్సిస్టెంట్గా వర్క్ చేయండి అంటాం కదా, అలాంటిది. శాంక్షన్, గవర్నమెంట్ ఇది శాంక్షన్ చేసింది, అది శాంక్షన్ చేసింది అంటే అప్రూవ్ చేసింది, పర్మిట్ చేసింది, ఆథరైజ్ చేసింది, అలో చేసింది. నెక్స్ట్ ఫిల్టరింగ్, మనం టీ తాగేటప్పుడు టీని ఫిల్టర్ చేసుకుంటామా అంటే దాన్ని క్లీన్ చేస్తున్నాము. టీ పౌడర్ని, టీని సపరేట్ చేస్తున్నాం, క్లీన్ చేస్తున్నాం, అలాంటివి అనమాట. క్లీనింగ్, రిఫైనింగ్, రిమూవింగ్, టీ పౌడర్ని రిమూవ్ చేస్తున్నాం టీలకించి, అండ్ క్లారిఫైయింగ్. మెకానిజం అంటే ఒక సిస్టమ్, ప్రొసీజర్, ప్రాసెస్, టెక్నిక్, మీన్స్ ఆర్ మెథడ్. డెటర్ ఇది ఇప్పటిదాకా మనం ఏమన్నాం, డెఫర్ ఒకటి చూసాం. డెఫర్ అంటే పుట్ ఆఫ్ అన్నాం, అంటే పోస్ట్పోన్ చేయడం అనేసి. ఇక్కడ స్పెల్లింగ్ చూడండి, టీ ఉంది ఇక్కడ, డెటర్. ఈ డెటర్ అంటే ఏంటి అంటే ప్రివెంట్ చేయడం, స్టాప్ చేయడం, అవాయిడ్ చేయడం. ప్రివెంట్ అంటే చేయకుండా కాపాడడం, అంటే రిస్ట్రిక్ట్ చేయడం. ప్రివెంట్ అంటే రిస్ట్రిక్ట్ చేయడం, స్టాప్ చేయడం. అవర్ట్ అంటామా, అవర్ట్ అంటే ఏంటి అంటే ద్వేషించడం, అలాంటివి. అవర్షన్, క్రేవింగ్, అవర్షన్ అంటారు. క్రేవింగ్ అంటే కావాలి అనేసి కోరిక, అవర్షన్ అంటే వద్దు అని దూరం పెట్టడం. అవర్ట్, బ్లాక్, హిండర్, ఇంపీడ్, అబ్స్ట్రక్ట్, ఇవి వస్తాయి ఇక్కడ. నెక్స్ట్ వెక్సాషియస్ ఇది ఒక అడ్జెక్టివ్. అనాయింగ్, వెక్సింగ్, ఇరిటేటింగ్. నెక్స్ట్ బార్ అంటే వైన్స్ బార్ అది కాదు. ఇక్కడ వాళ్ళని బార్ చేసిండ్రు అంటే వాళ్ళని రిస్ట్రిక్ట్ చేసిండ్రు, వాళ్ళని సైడ్కి పెట్టేసిండ్రు, ప్రొహిబిట్ చేసిండ్రు, బ్యాన్ చేసిండ్రు, ఫోర్బిట్ చేసిండ్రు, బ్లాక్ చేసిండ్రు. ఇన్హెబిట్, అబ్స్ట్రక్ట్, ఇంపీడ్, స్టాప్. యు ఆర్ బార్డ్ టు డూ సో అంటే అలా చేయడానికి మీకు పర్మిషన్ లేదు, మీరు అలా చేయకూడదు అని దాని అర్థం. డిస్కోర్స్ అంటే ఏంటి అంటే ప్రవచనాలు అంటారు కదా, మంచి మాటలు చెప్పడం, లెక్చర్ ఇవ్వడం, ఒరేట్ చేయడం, అలాంటివి వస్తాయి. సో డిస్కషన్, కన్వర్జేషన్, కమ్యూనికేషన్, ఎక్స్ప్రెషన్ అలా వస్తుంది. డీకేడ్ అంటే తెలుసు కదా, 10 yearsకి ఒకసారి దాన్ని డీకేడ్ అంటారు. ఓవర్ ఇది ఓవర్, కాకపోతే ఆర్ని మనం చదవము. రిమైన్ ఎట్ ఏ లెవెల్, దీనికి ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఆర్మీ హెలికాప్టర్ ఓడ్ ఓవర్ హెడ్, ఏదో ఒక ప్లేస్లో ఇక్కడ ఆగిపోయింది, గాలిలో ఇట్లా ఎగిరి ఆగిపోయింది, అది ఓడ్ అంటారు. ఓడ్ మన పేపర్లో చదువుతాం కదా ఇలాంటి, రైట్. నెక్స్ట్ హ్యాంకరింగ్ అనేది ఒక నౌన్. స్ట్రాంగ్ డిజైర్ ఆర్ విష్, లాంగింగ్, క్రేవింగ్, యార్నింగ్, అపిటైట్. క్రేవింగ్ ఇంతకుముందుకే నేను చెప్పాను ఒకటి. క్రేవింగ్ అంటే విష్, డిజైర్, కావాలి అనుకోవడం, ఏదైనా కావాలి అనుకోవడం, తినడం అని కాదు, ఏదైనా. దీనికి అపోజిట్ అవర్షన్, అవర్ట్ ఆర్ అవర్షన్ అంటే వద్దు అనేసి, ప్రొహిబిట్ చేయడం, దూరం పెట్టడం.
సస్పిషియన్గా ఉంది అంటారు కదా, సస్పిషియస్ ఉంది ఆ ట్రాన్సాక్షన్, సస్పిషియస్ లింక్ ఒకటి వచ్చింది అది క్లిక్ చేయకండి అట్లా చెప్తారు కదా, అలాంటిది అనమాట. మిస్గివింగ్, డౌట్, క్వామ్, ఇది ఎల్లు సైలెంట్, క్వామ్, స్పెక్టిసిజం, డౌట్ఫుల్నెస్. స్పెక్టిసిజం అంటే డౌట్ఫుల్నెస్, డౌట్ఫుల్గా ఉండడం. నెక్స్ట్ రెజిమ్ అంటే గవర్నమెంట్, అడ్మినిస్ట్రేషన్ అలాంటివి వస్తుంది. ఇండిపెండెంట్ అంటే ఇండిపెండెంట్గా, దేనికి సంబంధం లేదు, ఇండిపెండెంట్గా ఉండడం. సపరేట్, అన్కనెక్టెడ్, దేనితో కనెక్ట్ అవ్వాలి. అన్అసోసియేటెడ్, అసోసియేటెడ్ అంటే ఇద్దరితో కలిసి ఉన్నాం. అన్అసోసియేటెడ్ అంటే ఎవరితో కనెక్ట్ అవ్వలేదు, ఎవరితోని అసోసియేట్ అవ్వలేదు. అన్అటాచ్డ్, దేనికి అటాచ్ అయ్యలేము, సపరేట్గా ఉన్నాం. అన్రిలేటెడ్. నెక్స్ట్ కాంటెంపరీ అంటే సేమ్ టైం, కాంటెంపరీ టు దట్ అంటే అది జరుగుతున్నప్పుడే ఇది కూడా అనేసి. సో సేమ్ టైంలో జరిగేదాన్ని. లివింగ్ ఆర్ అక్కరింగ్ ఎట్ ద సేమ్ టైం, అది ఏదైతే జరుగుతుందో అదే టైంలో ఇది కూడా జరిగింది, ఆ టైంలోనే ఇది కూడా జరిగింది అని చెప్తున్నాం. మోడర్న్ అండ్ ప్రజెంట్ డే అని కూడా వస్తుంది. ఇండిపెండెన్స్, ఫెయిర్నెస్, ల్యాక్ ఆఫ్ బయాస్. ల్యాక్ ఆఫ్ బయాస్ అంటే, బయాస్ అంటే ఏంటి, అన్ఫెయిర్నెస్ అంటే ఒకరికి మంచిగా చూడడం, ఒకరికి చెడ్డగా చూడడం, ఒకరికి ఫేవరిజం చేయడం, ఇంకొకరికి చేయకపోవడం, అలాంటిది బయాస్డ్ అంటాం. కానీ ఇక్కడ అన్బయాస్డ్ అంటున్నారు. ల్యాక్ ఆఫ్ బయాస్ అంటే ఎవరికి ఏం అట్లా తేడా మాడగా చూడడం కాదు, అందరినీ ఈక్వల్గా చూడడం. ఇంపార్షియాలిటీ, పార్షాలిటీ ఏం లేదు. ఇప్పుడు కట్ ఆఫ్ మార్క్స్ 90% పెట్టారు అంటే ఆ 90% ఫర్ ఆల్, వీళ్ళకింత వాళ్ళకింత, ఏం పార్షాలిటీ లేదు. నెక్స్ట్ న్యూట్రాలిటీ, ఏం లేదు, అందరికీ న్యూట్రల్గా, ఇన్ని మార్క్స్ వచ్చినాయా మీరు ఇన్ని మార్క్స్ రాలేదా మీరు అవుట్, అలా. ఆబ్జెక్టివిటీ. క్రెడిబిలిటీ అంటే నమ్మకం, ట్రస్ట్ వర్తీనెస్, రియలబిలిటీ అండ్ ఇంటిగ్రిటీ. ఇంతే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం చూసింది. ఒకవేళ మీకు ఈ కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ప్లీజ్ లెట్ మీ know whether these classes are useful for you guys or not. If it is really useful, then we will continue this series. Otherwise, we will stop and we will do something else in place of this video or this content. Okay? Thank you guys. Thank you for watching. Have a nice day. Thank you.